వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ఆస్తి కొనుగోలు అనేది చాలా మందికి జీవితంలో పెద్ద పెట్టుబడి. ఇల్లు, స్థలం, వ్యవసాయ భూమి, కమర్షియల్ ప్రాపర్టీ ఏది కొనాలన్నా కూడా డాక్యుమెంట్స్, యాజమాన్య హక్కులు, మార్కెట్ విలువ వంటి విషయాలు చూసుకుంటారు. కానీ చాలా మంది పట్టించుకోకుండా వదిలేసే ఒక కీలక అంశం ఉంది. అదేంటంటే ఆ ఆస్తి యజమాని అప్పుల్లో ఉన్నాడా లేదా అన్నది. ఒక వ్యక్తి భారీ అప్పుల్లో ఉండి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, కోర్టు కేసులు, రికవరీ చర్యలు ఎదుర్కొంటూ ఉండగా అతని ఆస్తి కొనడం సురక్షితమేనా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. చట్టపరంగా చూస్తే అప్పుల్లో ఉన్న వ్యక్తి ఆస్తి కొనడం పూర్తిగా అసాధ్యం కాదు. కానీ కొన్ని కీలక అంశాలు పరిశీలించకుండా ముందుకు వెళ్తే తర్వాత తీవ్రమైన చట్టపరమైన ఇబ్బందులు రావచ్చు. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎవరికైనా వ్యక్తిగత అప్పులు ఉంటే ఆ కారణంతో అతని ఆస్తులు అమ్మేటువంటి హక్కు తనకి పూర్తిగా పోదు. అంటే ఒక వ్యక్తికి వ్యాపార అప్పులు, వ్యక్తిగత రుణాలు, ప్రైవేట్ అప్పులు ఉండొచ్చు. కానీ ఆ ఆస్తిపై బ్యాంకు తాకట్టు లేకపోతే, కోర్టు స్టే లేకపోతే, అటాచ్మెంట్ ఆర్డర్ లేకపోతే, యాజమాన్య హక్కులు స్పష్టంగా ఉంటే సూత్రప్రాయంగా ఆస్తి అమ్మకం జరగొచ్చు. కానీ ఇక్కడే అసలు ప్రమాదం దాగుంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి బ్యాంకు నుండి లోన్ తీసుకుని తన ఇల్లు లేదా భూమిని తాకట్టు పెట్టి ఉంటే ఆ ఆస్తిపై బ్యాంకుకు మొదటి హక్కు ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులలో యజమాని మీకు ఆస్తి అమ్మినా తర్వాత బ్యాంకు రికవరీ చర్యలు ప్రారంభిస్తే కొనుగోలుదారుడు సమస్యల్లో పడే అవకాశం ఉంటుంది. భారతదేశంలో బ్యాంకులు సర్పైసీ యాక్ట్ కింద తాకట్టు ఆస్తులపై చర్యలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉంటుంది. అలాంటి సందర్భాలలో కేవలం రిజిస్ట్రేషన్ జరిగిందనే కారణంతో సమస్య ముగిసిపోదు. మరొక పరిస్థితి ఏంటంటే ఒక వ్యక్తిపై కోర్టులో అప్పుల వివాదం నడుస్తూ ఉండొచ్చు. కోర్టు ఆస్తిపై అటాచ్మెంట్ ఆర్డర్ ఇచ్చి ఉండొచ్చు. అంటే ఆస్తిని అమ్మకూడదు లేదా బదిలీ చేయకూడదు అనే ఆదేశాలు ఉండొచ్చు. ఇలాంటి ఆస్తిని తెలియక కొనుగోలు చేస్తే ఆ తర్వాత కోర్టు కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. అందుకే అప్పుల్లో ఉన్న వ్యక్తి నుండి ఆస్తి కొనాలి అనుకుంటే ముందుగా కొన్ని విషయాలు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. మొదట టైటిల్ క్లియర్ గా ఉందా లేదా చూసుకోవాలి. గత యాజమాన్యం నుండి ఇప్పటి వరకు డాక్యుమెంట్లు సరైనవా కావా అని పరిశీలించుకోవాలి. రెండవది బ్యాంక్ లోన్ ఉందా, తాకట్టు ఉందా అని తెలుసుకోవాలి. దీనికోసం ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా ఉపయోగపడుతోంది. మూడవది సివిల్ కోర్టు, రికవరీ ట్రిబ్యునల్, బ్యాంకు వివాదాలు ఏవైనా ఉన్నాయా లేవా అని పరిశీలించాలి. నాలుగవది ఆస్తి మీద పెండింగ్ ట్యాక్స్లు, ప్రభుత్వ బకాయిలు ఉన్నాయా అని చూడాలి. ఐదవది అనుభవం ఉన్న ప్రాపర్టీ లాయర్తో డాక్యుమెంట్లు వెరిఫై చేయించుకోవాలి. కొన్ని సందర్భాలలో అమ్మకందారు అప్పులు తీర్చడానికి ఆస్తి అమ్ముతూ ఉంటాడు. అలాంటి పరిస్థితిలో డబ్బు నేరుగా అమ్మకందారుడికి ఇవ్వడం కంటే బ్యాంకు లేదా సంబంధిత రుణ సంస్థకు బకాయి క్లియర్ అయ్యేలా చట్టపరమైన విధానంలో చెల్లింపులు చేయడం సురక్షితం. భారత న్యాయ వ్యవస్థలో మోసపూరిత బదిలీ అనే అంశం కూడా ఉంది. ఒక వ్యక్తి అప్పులు తప్పించుకోవడానికి, రికవరీ నుండి తప్పించుకోవడానికి ఉద్దేశపూర్వకంగా ఆస్తి ఇతరులకి బదిలీ చేశాడని నిరూపితమైతే ఆ లావాదేవీ కోర్టులో సవాలయ్యే అవకాశం ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ లో కూడా ఇలాంటి అంశాలకి సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. మొత్తంగా చెప్పాలి అంటే అప్పుల్లో ఉన్న వ్యక్తి ఆస్తి కొనడం చట్టవిరుద్ధమైతే కాదు. కానీ ఆస్తిపై అప్పుల ప్రభావం ఉందా, బ్యాంకు హక్కులున్నాయా, కోర్టు వివాదాలు ఉన్నాయా, ప్రభుత్వ బకాయిలున్నాయా అనే విషయాలు పూర్తిగా పరిశీలించకుండా కొనడం ప్రమాదకరం. సరైన లీగల్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ చెకింగ్, బ్యాంక్ క్లియరెన్స్ తీసుకుంటేనే సురక్షిత పెట్టుబడిగా మారుతుంది. లేదంటే జీవితాంతం కూడా కేసులు, నోటీసులు, కోర్టు చుట్టూ తిరగవలసిన పరిస్థితి రావచ్చు.